తమ్ముడు, యేసుప్రభు సువార్తమ్మ. యేసయ్యని నమ్ముకో తమ్ముడు, నీతో ఆయన మాట్లాడతాడు. అమ్మ వందనాలు. యేసుక్రీస్తు సువార్తమ్మ చదవండి అమ్మా. అన్నగారు అన్నా ప్రైజ్ రాదున్నా ఏటన్నా ఇస్తాను కదా వస్తున్నారా? ఇదిగో పళ్ళ వస్తా వెళ్ళిన ప్రేయర్కి ఇంటికి వెళ్తారు. రేపా 5 వస్తానన్నా. 5 రేపు తగ్గుతున్నారు. సరే సరే. ఒక పని ఏర్పాటు అంటే బయలుదేరి ముందు ఫోన్ చేయ చేస్తానన్నా. అలాగే కాయును అనుక్షణ ఇక వ్యర్థమని నేననుకొనగా, వ్యర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరము గల దేవా నా కష్టాల
ప్రతి ఒక్క దైవజనులకు వందనాలు. కుటుంబ సభ్యులందరికీ వందనాలు. మా అన్నయ్య కోసం చెప్పాలంటే అసలు ఇప్పుడు చెప్పడానికి నాకు చెప్పలేను, కానీ చెప్పాలి. దేవుడు చాలా గొప్పగా వాడుకున్న వ్యక్తి మా అన్నయ్య. అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే మా ఫ్యామిలీలో బెస్ట్. అది నిజంగా దేవుడు అలాంటి అన్నయ్యని మాకు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. గడిచిన కాలం అంతా చివరి దినాల వరకు కూడా నేను దేవునితో నడవాలి, దేవుని సేవ చేయాలి. హెల్త్ పరంగా ఎంత ఇష్యూ ఉన్నా సరే అవన్నీ పక్కన పెట్టి మా నాన్నగారు కూడా అనేవారు, అయ్యా నువ్వు సహకరిస్తే దైవజనులతో సహకరించు, కానీ నువ్వు స్వతహాగా వెళ్ళదు నీ హెల్త్ పరంగా కూడా అని హెచ్చరిక ఇస్తుండేవారు. కానీ ఒకటే మాట, నాన్న నాకు ఉన్న ఈ ఆస్తిలోను అక్కడ కూర్చొని రిసెప్షన్లో కూర్చున్న నాకు ఆ సంతోషం కన్నా దేవునితో దేవుని సేవలలోనే నాకు సంతోషం ఎక్కువ అని నాన్నతో కూడా చెప్పేవాడు. కానీ చివరిగా కూడా తన పరిచర్య ముగించుకున్న తర్వాతే ఆఖరి రోజు 2వ తారీఖున సువార్త చేస్తూనే అన్నే దేవుని సన్నిధి చేరుకున్నారు. అది గొప్ప ఘనత, అది ఎవ్వరికీ దక్కదు, అది నా అన్నయ్యకి దక్కింది. నా కుటుంబంలో గొప్ప సాక్షిగా నిలబడిపోయారు. అందరికీ నిజంగా ఒక మాదిరిగా నిలబడ్డాడు, ఒక ముద్ర వేసేసాడు అందరి దృష్టిలోని. ఒక అన్నయ్యగా, ఒక కొడుకుగా, ఒక తల్లిగా, భర్తగా, తండ్రిగా, అన్ని విధాలుగాను తల్లిదండ్రులకి ఎంత స్థానం ఇచ్చేవాడో అందరికీ తెలుసు. తన తోటి వారిని కావచ్చు, వర్కర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరిని సరి సమానంగా చూసుకునే మనసు, గొప్ప మనసు దేవుడిచ్చి అలాంటి వ్యక్తిని ఇక్కడ భౌతికంగా మనతో లేకపోయినా ఆయన మాత్రం ఆత్మీయంగా అందరిలోనూ ఉన్నాడని నేను నమ్ముచున్నాను. అది మాత్రం థ్యాంక్ గాడ్. నేను గొప్ప సాక్ష్యంగా తీసుకోవాలని మా కుటుంబం అంతాను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, వచ్చిన ప్రతి ఒక్కరికి వచ్చి మా అన్నయ్య కోసం ప్రార్థించుటకు ఆహ్వానాన్ని స్వీకరించి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. మా కుటుంబం అందరి కోసం ప్రార్థన చేయమని ప్రత్యేకంగా వేడుకుంటున్నాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ముందుగా దేవుని నామానికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి నడిపిస్తున్నటువంటి స్థానిక మరి కాపరి గారు, అలాగే మరి అధ్యక్షులు వారికి కూడా దేవుని పెద్ద వందనాలు. అలాగే మరి నాతో మరి పరిచయం ఇక్కడ లోకల్లో మరి బ్రదరే పరిచయం చేశారు, బాలరాజ్ బ్రదరే, ప్రసాద్ పాల్ గారిని. అయితే వారికి కూడా వందనాలు. అలాగే మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, అలాగే మా జడ్పీఎం జీవన ప్రార్థన సంఘం మరి చంద్రశివాడి దగ్గర శాంతినగరం మరి చర్చి నుంచి వచ్చినటువంటి మా పాస్టర్ గారు సుధాకర్ గారు, మరి లిగేష్ గారు, అలాగే మరి వచ్చినటువంటి ఇక్కడ కుటుంబ సభ్యులకు అందరూ కూడా దేవునిపేట వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ విధంగా మరి ఈ యొక్క అరకులో మరి రావడానికి కారణం ఏంటంటే, ముందుగా మరి బ్రదర్ మా సంఘంలో ఉంటూ ఎప్పుడో ఎన్నోసార్లు మరి కలుస్తూ బ్రదరు మరి సువార్తకు రండి అనేవారు. సువార్తకు రెండేవారు అంటే అలాగే బ్రదర్ అనేవారు, కానీ రాలేకపోయేవారు. అయితే ఒక దినాన్ని ఏంటంటే, నేను ఇలాగ ఇక్కడ ఎస్కోట దగ్గర మా అన్నయ్య గారు అమ్మాయికి మ్యారేజ్ వచ్చాము. మ్యారేజ్కి వచ్చిన తర్వాత భోజనం చేసిన తర్వాత వెళ్ళిపోయే టైంలో బ్రదర్ ఏం చెప్పారంటే, బ్రదరు నేను సువార్తకి వెళ్తున్నాను వస్తారా అన్నారు. ఓకే నేను వస్తానని చెప్పి
ఆ రోజు మరి డేట్ మరి గుర్తులేదు కానీ దగ్గర దగ్గర ఒక 3 years బ్యాక్ అయిపోద్ది, 3 సంవత్సరాలు. ఆ దినాన్ని అయితే మరి రైల్వే స్టేషన్లో ఒక చిన్న షూటింగ్ చేస్తూ ఆ దినాన్న మరి సువార్త చేస్తున్నాము. అది మొదటగా ఆయనతో ఈ యొక్క సువార్త పరిచర్యలో మొదటి భాగం. అంతకన్నా మరి ఆయన మరి మా సంఘంలోనే మరి మంచి పాటలు పాడుతూ మాతో ఎంతో ఉత్సాహంగా ఎప్పుడూ మరి చాలా సమాధానంగా సంతోషంగా ఉండేవారు. మరి అలాగే ఈ యొక్క మరి పరిచర్యలో మరి ఆరోగ్యపరంగా అయినట్లయితే చెప్పాలంటే మరి ఎంతో వీక్గా ఉండేవారు. అయినా సరే మరి దేవుడు మరి బలవంతుని చేతిలో బాణముల వంటి వారుగా వాడుకుంటాడు అన్నట్టు ఆయన వాడుకున్నారని చెప్తున్నాను. ఆ టైంలో మరి ఒక మొన్న ఈ మధ్యన గొంగళపూరి గారి షూటింగ్లో కూడా ఆయన ఆ టైంలో యాక్ట్ చేయడం, బ్రదర్ ప్రసాద్ పాల్ గారు మరి చిన్న షూటింగ్లో కూడా అది పెట్టడం, ఆ స్క్రిప్ట్ కూడా దీంట్లో ఉంటూ ఉంటాయి. ఏదైనా మరి అలుపెరగని మరి పోరాటం చేస్తున్నారు. ఆయన మరి దేవుని దగ్గర మరి ఉన్నారని మరి నేను చెప్పక తప్పదు. ఎందుకంటే ఇంకొక విషయం చెప్తాను. ఎందుకంటే ఈ సువార్తలోకి నేను ఎలా ముందుకు వచ్చి ఉన్నానంటే, మా అమ్మాయికి అయితే సికిల్ సెల్ ఎనేమియా అని మీ అందరికీ ఉన్న ఏరియాలో తెలుస్తుంది. మా అమ్మాయికి అయితే 2013లో మొదటి సర్జరీ చేసి ఉన్నారు. ఒకటో సర్జరీ 2013, అలాగే రెండోది 2020. ఆ సర్జరీ ఏమిటంటే మీ అందరికీ చెప్తే ఆశ్చర్యంగా ఉంటుంది. ఫస్ట్ సర్జరీ, రెండో సర్జరీ అంటున్నారు. అది బ్రెయిన్ సర్జరీ ఓపెన్ చేసి ఉన్నారు. అలాంటిది దగ్గర 36 to 40 hours అనుకుంటాను. మార్నింగ్ 9 అంతా తెలియదు, పడుకుండిపోయింది ఆ రోజు. ఆ డాక్టర్ గారు కూడా హోమియో ఆయనతో వాడుతూ చాలా నమ్మకంగా ఉండేవారు. ఆ డాక్టర్ గారు కూడా మీ అందరికీ ఇక్కడ పాస్టర్స్ తెలిసే ఉంటుంది, సునీల్ కుమార్ మహాంతి పట్నాయక్ గారు. ఆయన దగ్గర మెడిసిన్ వాడేవారు మేము ఒక 5 సంవత్సరాలు. ఆయనతో కూడా మరి మేము పరిచర్య సువార్త చింతపల్లి అటు ఇటు చేసేవారు. ఎందుకంటే దేవుని సేవకులతో మరి సువార్త చేయాలంటే నేను ఆ యొక్క 2013లో సువార్త చేయాలని నిర్ణయంతో ఉన్నాను. ఆ సువార్త చేయడానికి బ్రదర్ మరి ఈ విధంగా పరిచయం చేయడము నేను ఎంతో సంతోషించి ఉన్నాను. మరి నేను సువార్త ఎలా చేయాలంటే ఎక్కడా లేని చోట, ఎవరు లేని చోట చేయాలి అంటే ఎలాగా? మరి సంఘం నుంచి అంటే పెందుర్తి నుంచి రావాలంటే సంఘస్థులతోనే అందరితో రావాలంటే కష్టము. మరి చక్కని మంచి టీం మరి ఇక్కడ వీక్లీ టీం, ఏదో నెలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి కాదు, అది ఎవాంజలికల్ వీక్లీ ప్రేయర్ టీం అని మన ఎస్కోట్లో ప్రసాద్ పాల్ గారు ఇప్పుడు మరి దాన్ని నడిపిస్తూ వీక్లీ నేను ఆశ్చర్యపోతాను. నేను వచ్చాను ఆ మధ్యనే బాగా కంటిన్యూగా వచ్చాను, మళ్ళీ రాలేకపోయాను. ఏదైనా నా భారం సువార్త చేయాలి. నేను 2013లో ఐసీయూలో సెవెనిస్ హాస్పిటల్లో తీసుకున్న నిర్ణయము, ఆ నిర్ణయానికి బ్రదర్ నాకు తోడుగా ఉండి మంచి టీంని పరిచయం చేస్తున్నారు. మరి ఇప్పుడు చదవబడినటువంటి 23 కీర్తనలో మరి ఏ విధంగా ఒక రెఫరెన్స్ చదివేసి క్లోజ్ చేసేస్తాను. యెహోవా నా కాపరి, నాకు లేము కలగదు. రెండో చూసుకుంటే నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. మరి ఇవన్నీ మీటర్ చదివితే నేను బ్రదర్ని చక్కగా మరి ఆయన ఒక కాపరిగా ఉంటూ నడిపించారు. ఆయనకి సేద తీర్చున్నారని నమ్ముచున్నాం. మరి ఎంత బలవంతులైన మరి మా అమ్మాయి విషయంలో చూసుకుంటే 2013 40 గంటలు వెంటనే తెలివి వచ్చింది. అది కాక 2020 అది ఏంటంటే ఎక్కువ ఓవర్గా మెడిసిన్ ఇవ్వకూడదు. ఓవర్గా మెడిసిన్ ఇవ్వడం వల్ల ఇలా 2 times సర్జరీ అయింది. అందుకు కారణంగా నేను సువార్త చేయాలని నిర్ణయం తీసుకునేటప్పుడు బ్రదర్ మరి నాకు ఎంతో మరి ఆయన మరి నేను ఈ విధంగా మరి తలుచుకుంటే మరి చాలా నేను బాధపడుతుంటాను. ఎవరికైనా సరే కుటుంబస్తులు బాధపడకూడదు. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే అక్కడ వారిమే ధైర్యం కలిగి ఉండాలి. మరి ఏదైనా దేవుడి భారం కలిగి ఉన్నట్లయితే సువార్త చేయాలని బ్రదర్ లాంటి మరి ఆయన అయితే ఇక్కడ రాసి ఉన్నారు. సువార్త గాయకుడు, అలుపెరగని సువార్త సేవకుడు, విసుగు చెందని ప్రేమికుడు. ఇప్పుడు చెప్పినటువంటి సిస్టర్ గారు నేనైతే కూర్చోలేను మరి అని చెప్పి తండ్రి గారు కూడా పర్మిషన్ తీసుకొని ఇంత చక్కని సువార్తకు మమ్మల్ని కూడా ముందుకు నడిపించినందుకు కూడా ఆయన మరి దేవుని యొక్క ఉన్నారని నమ్ముచు ఈ యొక్క మాటలను ముగిస్తూ ఉన్నాం. మరి నా పేరు సైమన్ అండి. ఈ వేదికను అలంకరిస్తున్న దైవజనునికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే బాల మరి కుటుంబానికి, ఫ్యామిలీ మెంబర్స్కి, స్నేహితులకి, బంధువులకి నా హృదయపూర్వక వందనాలండి. నేను వైజాగ్ నుంచి వచ్చాను. బాల నా చైల్డ్ ఫ్రెండ్ అండి. నాకు 96-97లో పరిచయం. మా స్నేహం చాలా మట్టుగా జర్నీలో
ఒడిదొడుకులు కానీ స్నేహం ఫ్రెండ్స్ అంటే ఎలాగుంటామో తెలిసిందే కదా. సడన్గా తర్వాత దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత తన భారము, దేవుని పట్ల ప్రయాస చాలా చేంజ్ అండి. తన ద్వారా నేను కూడా మారడం. మనిషి క్రియలో చూపించాలంటే, ప్రేమలో చూపించాలంటే తన వ్యక్తి అండి ఆదర్శము. మేము చాలా మార్లు లోకానుసారంగా జీవిస్తున్న సమయంలో దేవుడంటే మాకు తెలియకుండా, దేవుడంటే భయభక్తులు కలిగి ఉండకుండా ఉన్నప్పుడు దేవుడు మన జీవితాలు ఎలా మారుస్తాయనేది ఒక నిదర్శనం. చాలా ఎంత మార్పు, ఎంత చేంజ్. దేవుని పట్ల భారం అనేది మేము నేర్చుకుని అతను మాకు వైజాగ్ వస్తే ఒక సెలబ్రేట్ లాగా, స్నేహితుడిగా ఎలాగా ప్రేమించాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో వాళ్ళ ఎంత తగ్గింపు. అలాంటి వ్యక్తి నిజంగా కోల్పోవడము నాకు చాలా బాధాకర విషయం. అది నాకు అది చనిపోక ముందు కూడా నాకు రోజుకి మెసేజ్ పెట్టేవారు. ఆ మెసేజ్ నేను చూసి, వాక్యం చూసి మేము అటు వైజాగ్ వచ్చినా కలిసి మేము ఆ ముందు రోజే నేను పెట్రోల్ బంకులు కలిసి సడన్ మాట్లాడుకుని, ఇలాంటి అనేక సందర్భంలో మేము పరిచర్యకి వెళ్ళేటప్పుడు మేము తన బాగులేకపోయినా సహకరించకపోయినా కొండల్లో ఇల్లో మేము పరిచర్య చేసామండి. అలాంటి దేవుని ఆ స్నేహ బంధము మా దగ్గర నుంచి దూరమైనప్పుడు కొంతకాలం మాకు ఒకసారి అనిపిస్తుంటుంది, ప్రభువా కొంతకాలం ఉంటే తనకున్న క్వాలిటీస్ కూడా మేము కూడా నేర్చుకొని దేవుని పట్ల సువార్త ప్రకటించాలని ఎంతో ఆశ ఉండేది. కానీ అందరూ ఒకే ఏజ్ అండి. మరి నిజంగా అలా స్నేహితుడు ఆ జ్ఞాపకాలు విడిచి వెళ్ళారు. మరి దేవుడు ఏం చేసిన కుటుంబానికి లోటేనండి అది. మరి చిన్నతనంలో మరి ఏలియా ఆడ కాలేజ్ చేసినప్పుడు మరి ఇలాంటప్పుడు తన పక్షాన ఉండాలి. మరి ఏదైనా దేవుడు మనల్ని ఏమంటే మనం క్వశ్చన్ చేయలేం, కానీ దేవుడు మనకి నిజంగా కొన్ని నేర్చుకోవడానికి మరి దేవుడు ఏదైనా మరి ఆ విషయంలో నేను అడుగుతుంటుంటాను. మనం ఏమి చేయలేం. అయితే మరి పాస్ గారు అంటున్నారు, నాకైతే తన పట్ల మరి దేవుని పట్ల మరి చాలా భారం కలిగిన వ్యక్తి అండి. ఈరోజు ఒక మనం ఏదైనా వెల కట్టొచ్చు, కానీ ప్రేమతో ఒకరిని మనం ఆకర్షించుకోవాలంటే అది ఓన్లీ ప్రేమ అనండి. అదే దేవుని ప్రేమ పెట్టి తన హృదయంలో అందరినీ ఆకర్షించబడేవాడు. మరి దేవుడికి వందనాలు. మరి సాక్షి దేవుడు దీవించిన కాక. భూమి మీద విడిచిపెట్టి వారి యాత్రను ముగించడానికి కృప చూపారు. మీకు వందనాలు చెల్లిస్తాను. మిగతా కార్యక్రమాలకు చెంట పెట్టిన మరచిన వారైనా మర్చిపోయేమో కానీ నేను మరువని వాగ్దానం ఇచ్చారు కనుక ప్రతి పరిస్థితుల్లో కూడా మీరు తండ్రిగా ఉండి, యజమానుడిగా ఉండి, సమస్తమై ఉండి వారిని ఆదరించి బలపరచమని కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కృపలో జ్ఞాపకం చేసుకున్నామని, మీ నామమునకు మాత్రమే మహిమకరంగా సమస్తాన్ని జరిగించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడుగు పొందినాము తండ్రి. హల్లెలూయా. దేవాది దేవునికే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దైవ సేవకులందరికీ హృదయపూర్వక వందనాలు. అధ్యక్షుల వారి వందనాలు. వచ్చిన వారందరికీ వందనాలండి. 1992 నేను అరకు వచ్చాను. 9th క్లాస్లో జాయిన్ అయ్యాను. 90 అనుకుంటా, 92 కాదు 9th జాయిన్ అయ్యాను. నేను క్లాస్లో జాయిన్ అయిన వెంటనే ఒక చిన్న గొడవ చూశాను క్లాస్లో. ఆయన చూసి భయం అనిపించింది. ఇది నేను సినిమాలో చూపించిన విలన్లాగా ఉన్నాడు అనుకున్నాను. కానీ అతనితో మాట్లాడడానికి భయం అనిపించేది. కాస్త అలాగా రోజులు గడిచే కొద్దీ అతనంటే ఇష్టం పెరిగి మంచి స్నేహం కుదిరింది. చాలా ప్రాణ స్నేహితులుగా మారాము. అంటే వాడిని విడిచి నేను ఉండలేక, నన్ను విడిచి వాడు ఉండలేక అంత మంచి స్నేహబంధాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. మా పెద్దక్కలు వ్యాలీలో ఉండేవారు, రెండో అక్కలు అరకులో ఉండేవారు. కానీ నేను మట్టుకు ఎప్పుడు కూడా అన్నయ్యతోనే ఉండేవాడు. అంటే వాళ్ళ ఇంట్లో నేను ఒక మెంబర్లా, మా ఇంట్లో వాళ్ళొక మెంబర్లా అయిపోయారు అన్నమాట. మేము 10th క్లాస్ వచ్చినప్పుడు కూడా అన్నయ్య దగ్గర పడుకునేవాడు.
అమ్మ అయితే నన్ను ఉదయం 4 గంటలకు మమ్మల్ని లేపి టీ పెట్టి చదవండి, ఎగ్జామ్స్కి వెళ్ళాలి కదండి అంత జాగ్రత్త చూసుకున్నాను. ఎందుకంటే ఒక కొడుకులాగా ఇంట్లోనే పెరిగాము. సాధారణంగా కొన్ని సందర్భాలు పెళ్ళి అయిన తర్వాత స్నేహాలు కట్ అవుతాయి, స్నేహాలు కంటిన్యూ అవ్వవు. కానీ అన్నయ్య పెళ్ళి అయిన తర్వాత కూడా మా స్నేహం కట్ అయింది, నా పెళ్ళి అయిన తర్వాత కూడా నా స్నేహం కట్ అయింది. పెళ్ళి అయిన తర్వాత మా వదిలిని చెల్లెని పిలిచాను. ఏరా చెల్లెని పిలిస్తే నేను నీకు ఏమవుతాను రా, ఎందుకలా ఆలోచిస్తున్నాను, ఎందుకలా మాట్లాడుతున్నావు, వదినమ్మని పిలవాలి. నాకు ఆనందం అనిపించింది. అంటే ఎప్పుడు ఒకటాగే, మార్పు లేదు. ఆ స్నేహము ఆ ప్రేమ ఒకలాగే ఉండేది. నాకు పెళ్ళైన టైంకి నాకు జాబ్ ఏం లేదు. వాడు ఒకరోజు టాటా సుమో కట్టుకొని వచ్చి నా సామాన్లన్నీ కూడా టాటా సుమోలు ఎక్కించి తీసుకొచ్చాడు. వదిన వాళ్ళు వెళ్ళి అమ్మగారు ఇంటి దగ్గర ఇల్లు ఉంటే ఆ ఇంట్లోనే నన్ను ఉంచాడు, మా ఫ్యామిలీ ఉంచాడు. మా పెళ్ళైన కొత్తలో అప్పుడు వసుంధర రెస్టారెంట్లోనే నన్ను సూపర్వైజర్, నాకు వర్క్ ఏం తెలియదు కానీ నా ఫ్రెండ్ నువ్వు నా దగ్గరే ఉండాలని చెప్పి సూపర్వైజర్గా నన్ను పెట్టాడు. ఆ తర్వాత నాన్నల మైండ్స్లో కూడా నువ్వు నాతోనే ఉండాలిరా, మాకు కలిసే ఉండాలి. ఎందుకంటే ఆడు ప్రేమ ఎలా ఉంటుందంటే విడిచిపెట్టలేను ప్రేమ. అన్నయ్య కోపం ఎక్కువ ఉండేది. మేము స్నేహితులుగా తిరుగుతున్నప్పుడు కూడా ఎవరైనా మాట చిన్న తేడా వస్తారు కొట్టేసేవాడు. కానీ ప్రభువులోకి వచ్చిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యం ఏంటంటే, నేను కొన్ని సంఘటనలు చూశాను. కారులో వెళ్ళినప్పుడు ర్యాష్గా వచ్చి డాష్ ఇచ్చేయడం కొందరు. మా తప్పు లేదు, వాళ్ళ తప్పు అయినా సరే సరే బాబు ఏం లేదు నన్ను పర్లేదు నాకు ఇచ్చాను అదే అని పంపించాడు. ఆశ్చర్యం అనిపించేది. ఎంత కోపిస్తాడు కదా, ఇక్కడ కోపమే అయిపోయింది అబ్బా అని అనుకున్నాను. నేను ప్రసాద్ అన్న బాలన్న ముగ్గురు కూడా ప్రాణ స్నేహితులు. ప్రభువుని నమ్మడం అంటే మామూలుగా జనరల్గా చర్చికి వెళ్ళి రావడం కాదు, కానీ సంపూర్ణంగా అన్నయ్యలోని దేవుని ప్రేమంతా నింపుకున్నాడు. కుటుంబాన్ని ఎలా ప్రేమించాడు, అలాగే సేవకులను ప్రేమించాడు, సంఘాన్ని ఎలా ప్రేమించాడు. స్నేహితుడిగా నన్ను మాత్రం కాదు, ఎంతోమందిని స్నేహితులుగా చాలామంది ప్రేమించాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే సేవకుల్లో కావచ్చు, ఇలాంటి ఏదో గ్రామాలు సువార్తకు వెళ్ళినప్పుడు కావచ్చు, ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారంటే వాడు డైరెక్ట్ ఇచ్చేవాడు కాదు, ఇలాగ నా చేతుల్లో పెట్టి ఎవరికి తెలియకుండా ఇవ్వను. అలాంటి వ్యక్తి ఇలాగ ఇబ్బందులో ఉన్నాడు. ఎప్పుడు అని చాలామంది సహాయం చేశాడు కానీ ఒక్కరు కూడా చెప్పొద్దనేవాడు. చాలా ఆశ్చర్యం. ఎందుకంటే చాలా రోజులు పబ్లిసిటీ చాలా అవసరం, పబ్లిసిటీ కావాలి. ఒక దుప్పటి పంచినా పబ్లిసిటీ, ఒక షర్ట్ ఇచ్చినా ఏదైనా ఇచ్చినా సరే పెద్ద పబ్లిసిటీ. అన్నయ్య ఎప్పుడు కూడా ఎంత చేసేవాడు నాకు తెలుసు, దేవుడు తెలుసు, నాకు తెలుసు ఎంతమందికి ఎలా సహాయం చేసేవాడు. కానీ ఒక్కరికి కూడా తెలియకూడదు అనేవాడు, ఎవరికి తెలియకూడదు. దేవుడు తెలుసు. మనకు కావాల్సింది ఏంటంటే వాళ్ళ అవసరం ఏంటో మనకు తెలియాలి, మనకున్న సామర్థ్యం బట్టే అవసరం తీర్చాలి. అంతేగాని ఇంకొకరు తెలియాల్సిన అవసరం ఏముందన్నా. నేను ఎప్పుడైనా ఎవరి మీద కోపడినట్టయితే నా మీద కోపడు, నీకు సేవకుడు రా, నీకు శాంతంగా ఉండాలి, నీకెందుకు కోపం అనేవాడు. నాకు నిజంగా బాధపడేవాడు. నిజమే, మా అన్నయ్య అంత కోపిస్తూ మా అన్నయ్య అంత శాంతంగా మారిపోయాడు, నేను సేవకును కదా, నిజంగా నాకెందుకు కోపం. పిల్లల్ని ప్రేమించే విషయంలోనైతే ఇంకా ఈ చెప్పలేం. కుటుంబాన్ని ప్రేమించే విషయంలో, సేవకుని ప్రేమించే విషయంలో, అన్ని విషయాల్లో కూడా ప్రేమ అంటే అన్నయ్యలు చూసి నేర్చుకోవచ్చు. దేవుని ప్రేమ అన్నయ్యలో సమృద్ధిగా ఉంది. అలాగే ఎవరితో ఎలా మాట్లాడాలో మంచి మర్యాద, ఒక మంచి నడువుడు. నేను నిజంగా నా మనస్ఫూర్తి చెప్తున్నాను. నేను దేవుని తెలుసుకోక మునుపు కూడా 9th క్లాస్లో జాయిన్ అయిన దగ్గర కూడా ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా గౌరవం ఉండాలి నిజంగా నా అన్నయ్య చూసి నేర్చుకున్నాను. ఈరోజు కార్యక్రమం కదా అని అన్నయ్య గురించి చెప్పట్లేదు, నేను అన్నయ్యని చూసి నేర్చుకున్నాను. అది దేవుడికి తెలుసు ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా గౌరవించాలి. చాలా విషయాలు నేను అన్నయ్యని చూసి నేర్చుకున్నాను. ఎందుకంటే క్రైస్తవ లోకంలో ఒక రోల్ మోడల్. సువార్త విషయానికి వచ్చినప్పుడు అయితేమ్మా అస్సలు కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు. నేను అనేవాడిని, అన్న నువ్వు ఆగన్నా, నీకు ఒంట్లో బాగాలేదు కదా, మేము వెళ్ళొచ్చేస్తాం సువార్తగా అంటే లేదన్న. ఆయన ఏమనేవాడంటే, భూమి మీద దేవుని తెలుసుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే వాడికి సువార్తకు మంచి నా ముఖ్యమైన పని లేదన్న, నాకు దేవుడి గురించి తెలిసింది, సువార్త చెప్పుకొని అలా ఉండగలను అనేవాడు. నాకు ఏమనిపించిందంటే సేవకుల్లో చాలామంది సేవకుల్లో కూడా ఈ తీర్మానం ఉండదు, ఇలాంటి కమిట్మెంట్ ఉండదు. కానీ ఇంత కమిట్మెంటు, ఇంత ఆసక్తి ఎలాగా శ్రీకాకుళం జిల్లా అంతా చేయాలన్నా, సువార్త చేయాలన్నా
ఇంకా చాలా గోల్స్ ఉన్నాయి అన్నయ్యకి. నాకు చెప్పాడు ఏ ప్రాంతాలు చేయాలో. 2014లో మేము ఒక టీమ్గా సువార్తకు ప్రారంభించాం. నిజంగా ఈ రోజు వరకు కూడా ఆటంకం లేకుండా నడిపిస్తున్నాడు దేవుడు. అన్నయ్య మాకు మటుకి బ్యాక్ బోన్గా ఉంచాడండి. ఇప్పటికీ ఆగలేదు, దేవుడు నడిపిస్తున్నారు. అన్నయ్య వెళ్ళినా వదినమ్మ ఆ స్థానం సువార్తలో ముందుంటున్నారు. కాబట్టి నిజంగా నా స్నేహితుల్లో దేవుడి పట్ల ఎంత కమిట్మెంట్ కలిగిన స్నేహితుని కలిగి ఉండడం నేను చాలా ధన్యుని. దేవుడు నాకు ఎంత మంచి స్నేహితుని ఇచ్చాడు. నాకు కలిగిన స్నేహితులు కానీ, నాకు కలిగిన గాస్పెల్ టీం కానీ అందరు కూడా దేవుడు ఇచ్చిన బహుమానమే. జాన్సన్ బ్రదర్ని గారిని కూడా అన్నయ్య పరిచయం చేశారు బ్రదర్ చెప్పినట్టు. కాబట్టి అన్నయ్య లైఫే ఒక స్పెషల్ అండి. నిజంగా మనం వెళ్ళినప్పుడు ఏమి తీసుకెళ్ళాం, ఉన్నంత వరకు మన తోటి వారికి ఎవరైనా ఇబ్బందులు ఉన్నప్పుడు తగినంత సహాయం చేస్తే అది మనకు ఆత్మసంతృప్తి. దేవుడు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దానికోసం ఏ బహుమానం ఇస్తాడో నాకు తెలియదురా, కానీ బహుమానం ఏమి ఇస్తాడో తెలియదు. కానీ ఉన్నప్పుడు వారి సహాయం, వారి ఆపదలో, వారి అవసరాల్లో నేను ఉపయోగపడ్డానన్న సంతృప్తి నన్ను సంతోషంగా ఉంచుతుంది. అనేది మేము ఏకాంతంగా ఉన్నప్పుడు చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఒక్కోసారి అన్నీ ఏం చేసేవాడంటే ఎస్కోట్ వచ్చి మా దగ్గర 2 రోజులు ఉండుకోవు. ఇద్దరికి వెళ్ళి సువార్తకి వెళ్ళిపోవడం, మా మేనల్లింట్లో పడుకోవడం, మా రూమ్లో పడుకోవడం. చాలా దేవుళ్ళో మట్టి చాలా సంతోషించేవాడు సువార్త విషయంలోనే. అలాగే మరి అన్ని విషయాల్లో కూడా మరి చెప్పాలంటే చాలా ఉంది, కానీ మనకి సమయం తక్కువ ఉంది. ఇంకా దేవుని వాక్యాన్ని మనం వినాలి. నా స్నేహితుల్లో కానీ, నా టీంలో కానీ అన్నయ్య లాంటి ప్రేమించే వారిని, అంటే నా జీవితం నాకు ఇంకా ఎదురవ్వలేదు. అన్నయ్య నన్ను ప్రేమించినంతగా నా కోసం. అసలు ఈరోజు నేను ఒక 4 వీలర్ తిరుగుతున్న నాకన్నా ముందు ఆడికి ఆశ, నీ కుటుంబం ఎలాగైనా ఒక మంచి పొజిషన్లో ఉండాలి. నన్ను అడిగాడు, నేను ఉన్నాను కదా, నన్ను వాడుకోరా, నీకు ఏదైనా అవసరం అయితే నాకు చెప్పు, పిల్లలు ఫీజు కట్టాలా, ఇది కట్టాలని నేను వాడుకో, నేను ఇస్తానని వాడు. నేనేమన్నానంటే, అన్నా నువ్వు ఇస్తావు తిరుగులేదు, కానీ నాకు నువ్వు అలవాటు అయిపోతావు కానీ నాకు దేవుడు అలవాటు అవ్వడన్నా. నా నమ్మకం నీ మీద అయిపోతుంది కానీ నాకు దేవుడి మీద నమ్మకం పోతుంది. వద్దులే, నువ్వు చూపించాల్సిన ప్రేమ చూపిస్తున్నావు, నువ్వు చేయాల్సిన సాయం చేస్తాను, వద్దులే అని చెప్పి. కానీ వాడు ఊరుకున్నవాడు. వారికి ఏదైనా తెలిస్తే మటుకి కామ్గా ఉండే మనిషి కాదు. తప్పుకొని నేను కాదండి, ఎవరైనా వాళ్ళని ఇబ్బందుల్లో ఉన్నారు అని తెలిస్తే మటుకి వారికి చేతనంత సహాయం ఎవరికి తెలియకుండా చేయడం అనేది అన్నకి చాలా ఇష్టము. కాబట్టి అన్నయ్యలో నేర్చుకోవాలంటే చాలా ఉన్నాయండి, సుగుణాలు చాలా ఉన్నాయి. ఎన్నో సుగుణాలు నేను నేర్చుకున్నాను, ఇంకా అనేకం నేర్చుకోవాలని. తర్వాత పెళ్ళైన తర్వాత సేవకు వచ్చిన తర్వాత బట్టల మీద కూడా అంత బట్టల మీద లేదంటే ఫేస్ గ్లామర్ మీద దేని మీద ఫోకస్ పెట్టలేదు. మనం ఎలా ఉంటే దేవుడు చూస్తున్నాడు, దేవుడికి ఇష్టం. మన ప్రవర్తన ఎలా ఉండాలో దేవుడు నచ్చుతుంది, అదే అనుభవం. స్నేహితుడు మరి దేవుడి దగ్గర నా దగ్గర లేడని ఆ బాధ ఉంది, కానీ దేవుడి దగ్గర ఉన్నాడని ఆనందం ముందుకు నడిపిస్తుంది. మా వదినమ్మని బాబుని మరి దేవుడే నడిపించి ముందుకు తీసుకెళ్ళాలని ఆశపడుతున్న కుటుంబం అంతటికీ దేవుడే ఆదరణ దయచేయాలని ఆశపడుతుంది. చెల్లెమ్మలు, తమ్ముడు, అన్నయ్య, కుటుంబం, అమ్మ, నాన్న అందరు కూడా దేవుళ్ళలో బలపడాలన్నది నా ఆశ. అందరికి వందనాలండి, అవకాశం వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చాలా బాధాకరమైన విషయమే, కానీ ప్రభువునందు మృతి నొందిన మృతులు ధన్యులు. అటువంటి ధన్యత చాలామంది అంటారు. మరి ఇంత మంచి మాటలు చెప్పారు కదా మరి బాలరాజు గారి కోసం. ఎందుకు తొందరగా చనిపోయారు అనుకోవచ్చు, అని ఒకటి ఆయన త్వరగా చనిపోవచ్చు, ఇంకా లోకంలో లోకానుసారంగా అనేక రకాలైన పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు, ఈ లోకమే శాశ్వతం అనుకొని బ్రతికేటువంటి వారు ఇంకా చాలా సంవత్సరాలు వృద్ధాప్యం వరకు రావచ్చు. కానీ మరణం అనేది ఒక దుఃఖకరమైనది, శాపకరమైనది అని భావించేటువంటి మనస్తత్వంలోంచి మనం బయటకు వచ్చి ఆయన మరణించిన మరణము యేసుక్రీస్తునందు మరణించారు. హల్లెలూయా. కనుక అంచె దినాలు వస్తున్నాయి. ఆయన త్వరగా చాలామంది శ్రేష్టమైనటువంటి ఎన్ని చేసినప్పటికీ కూడా పరలోకానికి వెళ్ళాలి అని, స్వర్గానికి వెళ్ళాలని, కానీ ఆయన స్థానాన్ని పదిలపరుచుకున్నాడు. మిగిలిపోతున్న మనందరిలో ఎంతమంది వెళ్తామో మనకు తెలియదు, ఎందుకంటే రోజులు చాలా భయంకరంగా ఉన్నాయి.
ఏర్పాటు చేయబడిన వారు సైతం, అనగా ఈ బస్సులో టికెట్ ఉంది, రిజర్వేషన్ అయిపోయింది, వీళ్ళందరూ కూడా ట్రైన్ ఎక్కుతారు అనేటువంటి ఆలోచన ఉన్నవారు కూడా ఆ టైంకి ట్రైన్ ఎక్కలేరు, గమ్యానికి వెళ్ళలేరు. మనం బతుకుతున్న బ్రతుకు చాలా నీతిగా, న్యాయంగా, చాలా చక్కగా మన భక్తి, మన పూజ, మన పునస్కారాలు, మనం ఉన్నతంగా ఉన్నాం, ఇంకా మన స్వర్గానికి వెళ్ళిపోతాం అన్నవాళ్ళు కూడా ఏమవుతున్నారండి, వారి యొక్క స్థానాలు కోల్పోతారు. కానీ మనందరికీ తెలుసు ఆయన జీవిత విధానం ఏదైనా. ఒక సహోదరి తన జీవితం 24 సంవత్సరాలు మాత్రమే తను బ్రతికింది. తన ఇంట్లోంచి తను బయటకు వచ్చినప్పుడు అందరూ కూడా ముసుగు వేసుకోమనేవారట. ఎందుకంటే తన యొక్క ముఖ కాంతిని చూడలేక, నీ ఫేస్ యొక్క బ్రైట్నెస్ మేము చూడలేకపోతున్నామని నువ్వు ముసుగు వేసుకోలేక మేము ముసుగు వేసుకుంటాం అనేవారట. అంత పరిశుద్ధంగా బ్రతికింది తను. 24 సంవత్సరాలు బ్రతికింది, మరణించింది. ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క విలువ, ఒక్కొక్క వస్తువుకి ఒక పని నిమిత్తం దేవుడు పంపిస్తాడండి. హల్లెలూయా. ఆ పని చేసామా లేదా అన్నది ముఖ్యం తప్ప 100 సంవత్సరాలు బ్రతికామా 120 సంవత్సరాలు బ్రతికామా అనేది ప్రాముఖ్యత కాదు. సో బండి ఉంది, కారు ఉంది, ఎప్పుడు పనికిరాదండి, ఎప్పుడు టైంకి అది నాకు ఉపయోగపడదు అని ఉండేటువంటి మిగిలిపోయేటువంటి వ్యర్థమైన పాత్రగా ఉండే కన్నా ఈ భూమి మీదకి వచ్చి ఏ పని నిమిత్తం మనం వచ్చామో, నా ఇంట్లో ఎప్పుడు చెప్తుంటాను, ఒక చిన్న గరిటె ఎప్పుడో ఎవరో కొనిచ్చారు, 3 రూపాయలు మాత్రమే. అది ఏ కూర వండినా, ఏ ఫ్రై చేసినా ఎన్నో ఉంటాయి, ఇలా తీగానే ఎన్నో ఉంటాయి, ఎక్కడెక్కడో మంచి మంచి మార్ట్స్లో కొన్ని ఎవరో ఇచ్చినవి కూడా ఉంటాయి. అవి ఏం తీయబోద్దు అవదండి. ఎందుకు ఆ 3 రూపాయలు చిన్న గరిటె, ఎందుకంటే అది అంత షార్ప్గా చక్కగా ఫ్రైస్కి బాగుంటుంది, కర్రీ దేనికైనా బాగుంటుంది అన్నమాట అనిపిస్తుంటుంది. ఈ 3 రూపాయలు పెట్టుకున్న ఈ చిన్న గరిటెకున్న విలువ ఏమంటే 120, 100 రూపాయలకు 300 పెట్టినా ఈ గరిటెలు ఎందుకు వాడలేకపోతున్నాం? దేవుని చేతిలో పదే పదే వాడబడి, పిలవబడి, ప్రతి పనిలో, ప్రతి కార్యక్రమంలో, ప్రతి పేదవాని గుండెలో, ప్రతి భక్తిపరుల గుండెల్లో, ప్రతి సేవకుల గుండెల్లో, అనేక సంఘాల్లో తల్లి తండ్రి నోట చాలా పిల్లలకి, తల్లిదండ్రులకి పిల్లలు పుడతారు, అన్నదమ్ములు అక్కచెల్లు అందరూ ఉంటారు, కానీ ఒకరినే పిలుస్తాము. ఆ ఇంట్లో ఒకరి పేరు మీదే ఉంటారు. మాకు తెలిసిన ఇంట్లో 4 అక్కచెల్లెళ్ళు, అలాగే పాటలు పాడుతూ ఉంటారు, షారోన్ సిస్టర్స్ అంటారు. మిగిలిన వాళ్ళ పేర్లు లేవా? ఉంటారు, కానీ కుటుంబాలు అందరూ ఉండొచ్చు. బాలరాజు గారు అన్నయ్యో, బాలరాజు గారు తమ్ముడు, బాలరాజు గారు అక్కో, ఏంటో ఒక పేరుని దేవుడు అభిషేకిస్తాడు. హల్లెలూయా. ఒక పేరుని దేవుడు ఎన్నుకుంటాడు. వాళ్ళు భూమి మీద ఉన్నంతగానో అందరి నోట్లో నలుగుతుంటారు, నానుతుంటారు. వారి పార్ట్ వాళ్ళు చేసి అందులో ఒక్క లోపం, ఇక్కడ ఆ పాత హోటల్ కానివ్వండి, ఈ హోటల్ కానివ్వండి, ఒక వర్కర్ని తీసుకోండి, రూమ్ బాయ్ని తీసుకోండి, ఒక క్లీనింగ్ వచ్చిన వాళ్ళని తీసుకోండి, హైలీ ఎడ్యుకేటెడ్ని తీసుకోండి, ఎవరిని తీసుకోండి, ఆయన గురించి సీక్రెట్గా ఎవరు లేనప్పుడు అడిగితే ఆయన గురించి చెప్పే సాక్ష్యం చాలా ముఖ్యం. అందరి ముందు మైకులు పెట్టుకుని మా వాళ్ళు ఎలా అంటే అలాగండి అని చెప్తారు. సీక్రెట్గా ఆయన గురించి ఇచ్చే సాక్ష్యం ఒకటే, ఆయనలో ప్రేమించిన వాళ్ళు ఎవరుండరు. చాలు కదా, ఆయన చేసిన పార్ట్ ఆయన చేశారు. గట్టిగా చప్పులు కూడా దేవుని నామాన్ని మహింపరుద్దాం. అందరి హృదయంలో సేవకులు కానీ తల్లిదండ్రులు, ఆయనతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరు, నీవు నేను అది సాధించలేదు, 100 సంవత్సరాలు కాదు, ఇంకో 8 జన్మలెత్తినది మనం తెచ్చుకోలేము. అటువంటి జీవిత విధానం ఆయన చూపించి వెళ్ళారు. అది 50, 60, 40 అన్నది ముఖ్యం కాదండి. ఈ అమ్మాయి 24 సంవత్సరాలు బ్రతికింది. అలాంటి వర్జిన్ గర్ల్, అటువంటి కన్యక, అటువంటి పరిశుద్ధాలు ఇంకొక లేరు అని తను ఒక ముద్ర చేసుకుని వెళ్ళిపోద్ది. ఎవరికి భూమి శాశ్వతం కాదు. మంచి సాక్ష్యం అనేది కలిగి ఉంటే ఆ సాక్ష్యం ఎంతో గొప్పది. దేవుడు దాన్ని బట్టి సంతోషపడతాడు. దాని ద్వారా మనకు ఆశీర్వాదం, చక్కని వర్తమానం అందించే దైవజనురాలు ప్రతి మన వందనాలు. వాక్యం ఫలింపు కొరకు మన మధ్య జాన్ పీటర్ గారు ఓకే జాన్ పీటర్ గారు ముందుకు వచ్చి చిన్న ప్రార్థన వారు నడిపించాల్సిందిగా కోరుతున్నాను. సేవకులకి, విశ్వాసులకి, నా స్నేహితులకి అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి, నా చుట్టాలు బంధువులందరికీ. అయితే ఆయన కోసం చెప్పడానికి నాకైతే ఆయన భార్యనైనందుకు నేను చాలా గర్వపడుతున్నాను. నా బిడ్డ, నేను కూడా నా బిడ్డ తరపున కూడా ఇప్పుడెక్కడ నా బిడ్డ అంటాడు, నాన్న వేరు నువ్వు వేరమ్మా. వాడిని ఒక దెబ్బ కానీ ఒక మాట కానీ అనకుండా పెంచారు, దేవుళ్ళలోనే పెంచారు. తను కూడా అలా వాడబడాలని ఆశపడేవారు. మందిరంలో పాటలైనా ఏదైనా
చిన్నతనం నుంచి తన కీబోర్డ్ నేర్పించి మందిరంలో పాటలు పాడించి తను ఒక దేవుని పనికి పరిచర్యకు తను వాడబడాలని ఆయన ఆశపడ్డారు. నేను ఆ విధంగానే బిడ్డను పెంచాలని ఆశపడుతున్నానండి. అయితే ఆయనకి సువార్త అంటే చాలా ఇష్టం. గాస్పెల్ టీమ్తో వెళ్తున్నప్పుడు నాకు కూడా రమ్మనేవారు, నువ్వు కూడా రా వెళ్దామంటే నేను అందరూ జెంట్స్ కదా ఏంటి అని అంటే అనేవారు. వాళ్ళందరూ ఒకవైపు వెళ్తారు, మన ఇద్దరం ఒకవైపు వెళ్దామని. కానీ నేను ఏ రోజు ఆసక్తి చూపించలేదు. ఆయన వెళ్ళిపోయాక చాలా బాధపడినానండి. అయితే ఆయన చనిపోయిన తర్వాత నేను చూశాను దాని వాయిస్ రికార్డు. నాకు ఎప్పుడు వినిపించలేదు, నేను వినిపించాలనుకుంటున్నాను. ఎందుకంటే తనకి ఎంత ఆశ ఉందో సువార్త పట్ల. తను చనిపోయి చూశాను నేను. అంటే తన ఆటోమేటిక్ వాయిస్ రికార్డు ఉంటుంది, అందరితో మాట్లాడినవి రికార్డ్ అయిపోయి. సో తను చేసినంత పరిచర్య నేను చేయలేకపోవచ్చు, కానీ తను ఇష్టపడింది మాత్రం కొంతమేరకైనా నేను చేయాలని ఆశపడుతున్నాను. దేవుడు నడిపిస్తే ఇంకా ముందుకి ఆయన ఏ బాటలో ఇష్టపడి వెళ్ళారో ఆయన పేరుకి దేవుడి పేరుకి ఏమాత్రం చెడ్డ పేరు తేకుండా నేను నా బిడ్డ నడవాలని, ఆయనంత మంచి పేరు మాకు రాకపోయినా ప్రయత్నం అయితే చేస్తున్నాను. నేను ఆయనలాగే ఉండాలి, ఆయన అడుగులో నడవాలని నేను వినిపిస్తున్నానండి. నాకు కూడా ఆయన చనిపోయిన తర్వాత విన్నాను నేను. పారిపోకర్లేదు. ఏమో దేవుని చిత్తం అయితే పిలిస్తే పిలుపుంటే వెళ్ళినప్పుడు చేసుకోవచ్చు, అది కొన్న కరెక్టే. కానీ మనం దేవుని పని మనం వెళ్ళి మనం రోజులు వెళ్ళి చేసుకుందాం, వారంలో వెళ్ళి చేసుకుందాం, అదొక మీకు ఒక గోల్ పెట్టుకున్నారు అనుకో, చక్కగా మీరు పెట్టుకుంటే దానికి మనం ఏంటన్నది మనం అలా చేసుకొని ఏం దేవుని పని మాత్రం అలా జరగాలి అంతే. మన పనితో మీకు సహకరించే వాళ్ళు పని ఫుడ్ అయినా ఏదైనా అన్ని మనం చూసుకుంటాం. మధ్యాహ్నం పూట వెళ్ళినప్పుడు భోజనం ఉండాలి కదా, అలాగే ఆలోచించారు కదా, పెట్టి ఉంటారు కదండి. మీతో వచ్చినంత ఆత్మీయుల మీద మనం దేవుని మీద ఆధారపడి ఉంది అంతే. మనం అనంత సంతృప్తిపై చక్కగా హ్యాపీగా మన సీక్రెట్ గా చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఆలోచిద్దాం. మీకు అవకాశం ఉన్నప్పుడు ఎప్పుడైనా రండి బ్రదర్, ఇట్లా ఎప్పుడు వస్తారు? నేను వస్తానన్నా. ఊరిలో వచ్చిన తర్వాత రండి. ఈ నెల అంతా కాలేదన్నా. అలాగే బ్రదర్. 26 ఇంకొక చిన్న ప్రేయర్ ఉంది అందుకే. సరే బ్రదర్. ఓకే అన్న. ఓకే అలాగే బ్రదర్. సరే అన్న, థ్యాంక్ యూ. ఓకే బ్రదర్, థ్యాంక్స్ బ్రదర్. కూడా అతనితో కూడా చెప్తున్నారు ఏమని, ఎవరికి తెలియకూడదు, నాకు ఇష్టం ఉండదు, ఎవరికి చెప్పొద్దు, ఫుడ్ పెట్టాలి, ఏదైనా తను ఏది ఇష్టపడదండి. నాకు ఇష్టం ఉండదు, ఆయనకి ఇష్టం ఉండదు. ఆయనలాగే నేను నా బిడ్డ నడవాలని ఆశపడుతున్నాం. దేంట్లోనైనా సరే ఆయన చేస్తున్న స్వార్థ పరిచర్య అశోక్ పాల్ గారు అన్నట్టు నేనేమి అన్నిటికీ స్పాన్సర్ చేయట్లేదు, చేయాలని అయితే ఆశపడుతున్నాను. ఎందుకంటే ఆయన ఆశ ఇదే. ఆయన చనిపోయిన తర్వాత నేను విన్నాను ఇది ప్రతిదీ. అంటే ఏదో నాకు కూడా ఒక్కొక్కసారి చెప్పరు, మరి ఆయనకి ఎందుకు ఇష్టం ఉండదో నాకు తెలీదు. చాలా విషయాలు అలాగే చేశారు. అందుకనే నేను ఆయన మార్గంలో నేను నా బిడ్డ ఏలియాకి నేనేం చెప్పవసరం లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నేంటో వాడికి తెలుసు, చూశాడు. నేను వాడికి ఒకటే అంటాను, మీ నాన్న ఎలా ఉన్నారు నువ్వు అలా ఉండు, ఆయన ఎలా నడిచారో ఆయన మార్గంలో నువ్వు నడు, ఆయనకి చెడ్డ పేరు ఏం తేకుండా ఉండు. దేవుని పని ఆయన మందిరంలో పాటలు పాడే విషయంలో అన్ని విషయాల్లో నాకు నా బిడ్డ కొరకు అదే ప్రార్థన చేయమని వేడుకుంటున్నాను. వచ్చిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలండి. ఎందుకంటే నేను ఫోన్ చేసి చెప్పిన వాళ్ళందరూ వచ్చారు, స్నేహితులేంటి, సేవకులేంటి, చుట్టాలు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ ఘనత కలుగును గాక. ఆమేన్. మాట అలాగే ఏలియాను దేవుడు ఇచ్చాడు, అలాగే కుటుంబానికి చక్కని కుమారుడిని అనుగ్రహించాడు. వారి ఆత్మీయ తండ్రిగా నేను చాలా కోల్పోయాను, చాలా నష్టపోయాను. ఎలా నష్టపోయానంటే ఆత్మీయమైనటువంటి పరిచర్యలో నాతో ఎంతో సహాయం అందించినటువంటి వ్యక్తి ఆయన ఇప్పుడు భౌతికంగా మన దగ్గర లేకపోయినా ఆయన చేసినటువంటి ప్రతి పని అది మాతో ఉన్నట్లే, మాలో ఉన్నట్లే. నేను చాలా ఈ విషయం ఎప్పటికప్పుడు నేను ఆలోచిస్తూ విచారిస్తూ ఉంటాను. కానీ వారి కుటుంబం కొరకు మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏలియా ఒక మాట, ఎఫ్రాయిముకు నడక నేర్పించిన వాడను నేనే అన్న దేవుడు నీ తండ్రి నిన్ను నీ చేయి పట్టుకొని ఆత్మీయ జీవితంలో నిన్ను ఒక నడిపించాలని, నేను ముందుకు తీసుకెళ్లాలని, నేను ప్రోత్సహించాలని ఎంత తపన పడ్డాడో ఆ తపన, ఆ ఆలోచన
ఆ విధమైనటువంటి ఆసక్తి నీ మదిలో ఎప్పుడు పనిచేస్తూ నేను నడిపించేదిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నేను దీవించును గాక. ఆమేన్. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాము. మన మధ్య దైవజనులు ప్రసన్న గారు ఉన్నారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం భూషణం అయ్య గారు ఇవ్వవలసిందిగా ప్రభు గారికి నేను కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మరోసారి నెమరు వేసుకున్నాం. వారు వేసిన ప్రతి అడుగు కూడా మనము ఆచరించదగినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిని మనం కోల్పోవడం చాలా బాధాకరం. అని అయినను దేవుని యొక్క వాక్యం మనకు ఆధారం. ఎవరు విడిచినా నేను నిన్ను విడువను ఎడబాయనని ఆ కుమార్తె ఎలిజబెత్ గారికి, బిడ్డ ఏలియాకు ఆయన కృప తోడు ఉంటుంది. మనందరం కూడా ప్రార్థన చేస్తాం, ఆశీర్వాదం తీసుకుందాం. సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుని యొక్క ప్రేమ, రక్షణకర్త అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క కృప, ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధత దేవుని యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసము, నీతిమంతునిగా జీవించి అనేకులకు మార్గదర్శిగా వారి యొక్క సాక్ష్యాన్ని పంచి ప్రభు పిలుపుని అందుకుని నిత్యత్వంలో ప్రవేశించినటువంటి కీర్తిశేషులు బాలరాజు గారు విడిచినటువంటి వారి సతీమణికి, కుమారికి, తల్లిదండ్రులకు, సోదరులు సోదరులు, కుటుంబములకు, వారితో పరిచయం ఉన్నటువంటి ప్రతి దాయముల యొక్క కుటుంబములకు, సంఘములకు, ఈ యొక్క కూడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరితో తన తోడయుండునుగా. నా జీవితం భ్రష్ట జీవితం, నా కొరకు ప్రాణమిచ్చిన యేసయ్యా, మరణాన్ని గెలిచిన నా యేసయ్యా. నా జీవితం భ్రష్ట జీవితం, నా కొరకు ప్రాణమిచ్చిన యేసయ్యా, మరణాన్ని గెలిచిన నా యేసయ్యా. యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం. నా జీవితం భ్రష్ట జీవితం, నా కొరకు ప్రాణమిచ్చిన యేసయ్యా, మరణాన్ని గెలిచిన నా యేసయ్యా. నా జీవితం భ్రష్ట జీవితం, నా కొరకు ప్రాణమిచ్చిన యేసయ్యా, మరణాన్ని గెలిచిన నా యేసయ్యా. పాపములో పుట్టి పాపములో పెరిగి దేవుడని ఎరిగి రక్షకుడని తెలిసి మరల మరల పాపము చేశానయ్యా, మరల మరల పాపము చేశానయ్యా. పాపములో పుట్టి పాపములో పెరిగి దేవుడని ఎరిగి రక్షకుడని తెలిసి మరల మరల పాపము చేశానయ్యా, మరల మరల పాపము చేశానయ్యా. నన్ను క్షమించుము
నన్ను నడిపించుము, నీ కృపలో ఉండ నిన్ను, నీ కృపతో నన్ను నింపుము, నీ కృపతో ఉండ నిన్ను, నీ కృపతో నన్ను నింపుము. నీకే వందనం, నీకే అభివందనం, నీకే వందనం, నీకే అభివందనం. నా జీవితం భ్రష్ట జీవితం, నా కొరకు ప్రాణమిచ్చిన యేసయ్యా, మరణాన్ని గెలిచిన నా యేసయ్యా. నా జీవితం భ్రష్ట జీవితం, నా కొరకు ప్రాణమిచ్చిన యేసయ్యా.